ఇంకోటి అన్నగారు మీరు బన్నీ గారి డైలాగ్స్ ట్యూటర్గా చేశారు. దాని గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? అదే కొద్ది రోజులు పుష్ప 1కి బిఫోరు నాకు టీం అప్రోచ్ అయ్యారు, సుకుమార్ సార్ టీము. తర్వాత సుకుమార్ సార్ ఒక చిన్న ఇంటర్వ్యూ లాగా చిన్న ఫన్నీ ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూలో నేను నా స్లాంగ్ మాట్లాడతాను, అంటే డీవీ అన్న దూది వెంకట్ అన్న రెండు నేనే, నువ్వు నీ స్లాంగ్ మాట్లాడబ్బా అని సుక్కు సార్ అన్నారు. అప్పుడు నేను చెప్పా, సార్ నేను మధ్య మధ్యలో నువ్వు అంట, ఏరా అంట, అన్న అంట, సామి అంట, ఇట్లాంటివి అంటుంటాను సార్ అంటే నో ఇష్యూస్ కానీ అన్నారు. అన్నాక అప్పుడు చెప్పా, నువ్వు ఏందినా నీ డైరెక్షన్కో మా ఊర్లో ఏందిలే ఏడ చూసిన పిచ్చి పట్టిపోతుందన్నా నీ పాసుకోలా, నువ్వేమో ఇటు ఉంటావు బాగానే, కానీ అట్ట చేస్తుంటే సినిమాలో మాత్రం ఏందని అట్ట చేస్తుంటావు సినిమాలో చూడటానికి ఏందో బాగా అమ్మాయికుడిలా ఉంటావునా నీ పాసుకోలా, ఏంది స్వామి ఆ డైరెక్షన్ ఏంది స్వామి అని ఇలా మాట్లాడుతుంటే ఆయన చాలా బాగా ఎంజాయ్ చేశారు. దాని తర్వాత అది అయిపోయాక బన్నీ సార్కి రెఫర్ చేశారు. రెఫర్ చేశాక వెళ్ళి కలిసాక వాళ్ళ స్టాఫ్ అంతా కొంచెం రిసీవ్ చేసుకుని ఇంట్లో అంతా అయ్యాక ఆయన చాలా క్యాజువల్ ట్రాక్ వేసుకొని హవాయి చెప్పులు వేసుకొని ఇళ్ళల్లో అలానే ఉంటారులేండి, ఫోన్ పెట్టుకొని వస్తే నేను నమస్కారం సార్ అంటే ఆయన రెండు చేతులతో నమస్కారం పెట్టి ఇంకా నా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ అంతా అడిగి నాకు కావాలి పిల్లలు అవునా చూపించండి మా పిల్లల ఫోటోలు వీడియోలు చూపించుకొని తర్వాత మనం వెళ్దామా అని అన్నారు. అంటే లేదు సార్, 1-2 రోజులు మనము ఫ్రెండ్లీగా స్లాంగ్ గురించి మనం ట్రావెల్ అవుదాం సార్, తర్వాత వెళ్దామంటే అయితే ఏం చేయాలి ఇప్పుడు అన్నారు. ఏం లేదు సార్, మేడం గారు ఏం చేశారు టిఫిన్ అన్నాను. అదే ఏదో చెప్పారు ఆయన, ఇడ్లీ చట్నీ అది ఎంత. సరే నన్ను అడగండి సార్ అన్న. అడిగారు, స్నేహ మేడంని అడిగినట్టుగా నన్ను అడిగారు. బా సినిగింజల చట్నీను ఇడ్లీ చేసినాను బా, ఇటు అద్దుకొని తింటా అంటే సపా సపా అని లోపల పోతా ఉంటుందా, ఎట్టుంటుంది తెలిసిన నీ పాసుగోలా, ఇంకా 2 ఇడ్లీ వేసేస్తావు స్వామి అట్ట లోపలికి వేసేస్తావు అటు పడి ఉంటుందని అట్టుంటుంది బా. ఆయన ఇలానే ఉంటుంది సార్ అని. సో ఆయన ఏంటంటే నేను ఒక పెద్ద స్టార్ని, గ్లోబల్ స్టార్ని, అవేమీ లేవు ఆయన దగ్గర. సో చాలా క్యాజువల్గా మళ్ళీ నువ్వు అని మాట్లాడడం కూడా కాదు, నన్ను కూడా మీరు, నేను అలా ఎందుకు సార్ మీరు ఫార్మల్గా లేదు మీరు నాకన్నా ఏజ్లో పెద్దోళ్ళు, మీరు ఒక ఎడ్యుకేటెడ్, అది తప్పు నేను అలా మాట్లాడను అని. సో ఎవరికి ఎంత గౌరవం ఇవ్వాలో ఇవ్వడము. నేను ఈవెన్ రామ్ చరణ్ గారితో కూడా గోవిందరంద్రవాడలో మంచి వేషం చేశాను. బట్ అన్ఫార్చునేట్లీ ఆ శ్రీకాంత్ అన్న ఫ్రెండ్స్లో ఇంకా ఎడిటింగ్ అనేది కామనే, చాలా మటుకు వెళ్ళిపోయింది, కొంత ఉంటుంది. ఇప్పటికి నేను ప్రకాష్ రాజ్ అన్న ఇంట్రడక్షన్ కూడా ఒక 70 mm దీంట్లో ఉంటుంది, ఒక క్లోజ్లో బాలరాజు గారు వస్తున్నారు అని ఒక అరుపుతో ప్రకాష్ రాజ్ అన్న ఇంట్రడక్షన్ ఉంటుంది. సో అప్పుడు ఆ సినిమా అప్పుడు దాదాపు ఒక 40-45 డేస్ పొలాచి, కన్యాకుమారి ఇటువైపు అంతా చేశాం. అప్పుడు ఉపాసనమ్మ, మా అమ్మ ఎంతో నాకు ఉపాసనమ్మ అంతే, ఎందుకంటే నేను ఆవిడని బాగా దగ్గరగా చూశాను. ఆవిడకి నేను బౌలింగ్ చేస్తే క్రికెట్ ఆవిడ ఆడిన రోజులు ఉన్నాయి, చరణ్ గారు బౌలింగ్ చేస్తే నేను బ్యాటింగ్ చేసినట్టు రోజులు ఉన్నాయి. ఎందుకంటే మేము షూటింగ్ అయిపోయినాక ఒక 20-25 రోజులు అట్లా అక్కడ ఆ 40-45 డేస్లో శ్రీకాంత్ అన్నయ్య ఒక కెప్టెను, చరణ్ గారు ఒక కెప్టెను. మేము సరదాగా ఈవినింగ్ ఆఫ్టర్ 6-6:30 మేము కొద్దిసేపు ఒక 1-1.5 అవర్ అట్లా క్రికెట్ ఆడేవాళ్ళం అక్కడ. అప్పుడు అలా అదొక స్వీట్ లైఫ్లో అది ఎప్పటికీ మిగిలిపోయే ఒక స్వీట్ మెమరీ. సో అప్పుడు చరణ్ గారిని కూడా చూసా, చాలా 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 డౌన్ టు ఎర్త్ ఆయన కూడా. ఇప్పుడు బన్నీ సార్ ఎంత డౌన్ టు ఎర్త్, చరణ్ సార్ అంతే డౌన్ టు ఎర్త్. నేను ఏంద్రబాబు నిన్న కోట్లు ఉన్నాయి, ఇంత ఫేమ్ ఉంది, వీళ్ళు ఎందుకు ఇంత క్యాజువల్గా ఇంత నాలాంటి వాళ్ళతో ఇంత బాగా. ఉపాసనమ్మ వచ్చి హైదరాబాద్ నుంచి ఏదో స్వీట్స్ వస్తే నాకు అదుర్సు, రగన్న అదుర్సు, తమ్ముడు వైవర్షం ఎంత ఫ్రెండ్స్గా చేసినాం. ఎంఎస్ బాబాయ్ ఇప్పుడు లేరు. సో ఇట్లా చేసాం. మా అందరికీ ఆవిడ వచ్చి ప్రసాదం, గుడికి వెళ్ళి వస్తే ప్రసాదం ఇవ్వడం, అక్కడి నుంచి వచ్చిన స్వీట్స్ ఇవ్వడం, అట్లా నేను ఇంకా తట్టుకోలేక అప్పుడు ఉపాసనమ్మకు ఒక విషయం కూడా చెప్పా. చరణ్ సార్ కూడా పక్కనే ఉండే, క్రికెట్ ఆడేసాక కొంచెం ఒక 5-10 minutes రిలాక్స్ అయ్యి వెళ్ళే వాళ్ళం కదా. అప్పుడు అన్న, అమ్మ మీకు ఒక విషయం చెప్పాలమ్మా అన్న. చరణ్ సార్ కూడా ఇలానే చూస్తున్నారు. చెప్పండి డీవీ గారు అంటే, అమ్మ ఇట్లా నేను గవల్దడ్ అని ఒక లొకేషన్లో షూట్కి వెళ్ళానమ్మా, సాయిరామ్ శంకర్ గారు హీరో, పూరి సార్ వాళ్ళ తమ్ముడు, తేజ సారు దానికి డైరెక్టర్, 1000 అబద్ధాలు. ఆ షూట్లో ఉన్నప్పుడు ఆర్ఫన్లో ఆ పిల్లలంతా వచ్చి, ఇది ఇప్పుడు దాదాపు 12-13 years బ్యాక్ నేను మీకు చెప్పేది.
అప్పుడు వచ్చి ఆ, అన్నారు, అన్న నీకు ఉపాసన అక్క పరిచయం అంటే, లేదు బాబు లేదని ఆ పిల్లలతో అన్నాను. అమ్మాయిలు అబ్బాయిలంతా చిన్న చిన్న పిల్లలు నాకు నా బిడ్డల్లాగా ఉన్నారు. అంటే అప్పుడు ఎందుకంటే మా ఉపాసన అక్క బర్త్డేకి మా దగ్గరికి వచ్చి స్పెండ్ చేసి 1-2 అవర్స్ మంచిగా కేక్ కట్ చేసి మాకు అవన్నీ చాక్లెట్స్ అవన్నీ ఇచ్చి వెళ్ళారు. మళ్ళీ ఎప్పుడైనా నువ్వు కలిస్తే ఒకసారి అక్కకు ఏదైనా షూటింగ్లో నువ్వు చెప్పంటే, నేను ఆ రోజు అనుకున్నా, అరే నిజంగా కూడా అలాంటి ఒక మంచి రోజు రావాలని అనుకున్నా, కుదరాలని అనుకున్నా. ఆ రోజు అప్పటికి కొద్ది రోజులు మేమంతా కొంచెం పరిచయాలు అయిపోయాయి అమ్మతో, చరణ్ బాబుతో అంతా. అప్పుడు ఈ విషయం హ్యాష్టీస్ పోస్ట్ చేశా. ఆవిడ చాలా అంటే చాలా చాలా అంటే ఆవిడ ఆనందపడుతుంటే మా 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 పెద్దక్కో మా చిన్నక్కో మా అమ్మ ఆనందపడుతున్నట్టుగా నేను ఆవిడ కళ్ళల్లో చూశాను. సో ఇట్లాంటివంతా ఏంటంటే బ్రదర్, కొన్ని కొన్ని మనకు లైఫ్లో ఆ స్వీట్ మెమరీస్ ఏంటంటే మళ్ళీ మనము ఇంకా ఇంతకంటే మంచి రోజులు వాళ్ళతో గడపాలి రావాలని కోరుకుంటాం. బట్ కొన్ని ఎప్పటికీ అలాగా స్వీట్ మెమరీస్లో ఉంటాయి. ఇది నా పర్సెప్షన్. ఎందుకంటే నాదొక చిన్న జీవితం, ఎక్కడో ఒక చిన్న విలేజ్ నుంచి వచ్చిన వానికి అందరూ చాలా అందాలు వచ్చింటారు. సో వాళ్ళకి ఇలాంటివన్నీ నాకైతే తీపికి స్వీట్ మెమరీసే అందులో అది.